ఇక తెలంగాణ రాజకీయ వాతావరణ క్షేత్రస్థాయి పరిణామాలు ఈరోజు అత్యంత వేడెక్కాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను గట్టిగా నిలదీసేందుకు, గులాబీ దళాన్ని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసేందుకు అధినేత కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మరోవైపు రాష్ట్రంలో భానుడి అగ్నిగోళాన్ని కురిపిస్తున్నాడు. ఉమ్మడి కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎండలు 45 డిగ్రీలు రావడంతో జనం అల్లాడిపోతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలపై ఈ ఎండల ప్రభావం తీవ్రంగా పడింది. అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు ఇప్పుడు మందుబాబులకు అడ్డాలుగా మారి అభాస్ పాలవుతున్నాయి. ఇక ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఎండ తీవ్రతకు తోడు షార్ట్ సర్క్యూట్లతో వందలాది ఎకరాల పంటలు అగ్నికి ఆహుతై రైతాంగం కన్నీరు మున్నీరవుతుంది. సామాన్యులను పీడిస్తున్న అవినీతి అధికారుల అక్రమ సామ్రాజ్యాలపై ఏసీబీ దాడుల పరంపర ఈరోజు కూడా కొనసాగుతుంది. ఈ కీలక పరిణామాలపై క్షేత్రస్థాయి అప్డేట్స్ తెలుసుకునేందుకు మన రిపోర్టర్లు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ బలోపేతానికి, సభ్యత్వ నమోదుకు సరికొత్త యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడేందుకు నియోజకవర్గాల వారీగా కమిటీలను వేస్తున్నారు కదా. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ యాదగిరి మెదక్ నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యాదగిరి, చెప్పండి, ఈ కమిటీల ఇన్ఛార్జీల నియామక ప్రక్రియ ఏ మేరకు వచ్చింది? గుడ్ మార్నింగ్ అండి. దీనికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది సభ్యత్వ నమోదుల కోసం పూర్తి స్థాయిలో కసరత్తులను ప్రారంభించినది తెలిసిందే. ఇటీవల ఫామ్ హౌస్ లో ఏదైతే రాష్ట్ర కార్యవర్గ సభ ప్రధాన కార్యదర్శితో పాటు ఏదైతే మండలి సభ్యులు, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి సభ్యులను కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం అనంతరం సభ్యత్వ నమోదు ఎలా జరగాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటనే అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగి అనంతరం కార్యాచరణకు నోచుకోవడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఒక యాప్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు చేయాలనేటువంటి నిర్ణయించిన నేపథ్యంలో డిజిటల్ సంబంధించినటువంటి యాప్ను తుదిపూర్వకం దిద్దుకున్నామని చెప్పొచ్చు. ఈ కోవలోనే రాష్ట్ర వ్యాప్తంగా 119 మంది నియోజకవర్గ ఇన్ఛార్జ్లను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నియమించడం జరిగింది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో సంబంధించినటువంటి అందరి సభ్యులందరినీ కూడా సభ్యత్వ నమోదు కోసం సిద్ధం చేయడం కోసం ఆ ఇన్ఛార్జ్లను నియమించడం జరిగింది. ఆ ఇన్ఛార్జ్ అందరూ కూడా తెలంగాణ భవన్లో వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం ఏదైతే అసెంబ్లీలో అసెంబ్లీ స్థాయిలో ఉన్నటువంటి నియోజక స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో బూతుల వ్యాధిగా అక్కడ ఇద్దరిని కానీ లేదా అక్కడ ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను బట్టి అక్కడ ఇద్దరిని నియమించుకోవడం జరుగుతుంది. తద్వారా
అక్కడ ఉన్నటువంటి వారికి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, అదేవిధంగా తెలంగాణ భవన్‌కి తీసుకొచ్చి మళ్ళీ కొంత ట్రైనింగ్ ఇవ్వడం గాని జరుగుతుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే ఏదైతే గత ఓటమి తర్వాత పార్టీ బలోపేతం కోసం పటిష్టమైన ప్రణాళికతో కేసీఆర్ ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. పార్టీ క్యాడర్‌ని కూడా బలోపేతం చేయడం కోసం కృషి చేస్తున్నారని మనం చెప్పొచ్చు. అయితే డిజిటల్ సభ్యత నమోదుతో డిజిటల్ నమోదుతో సభ్యత నమోదుతో పాటు ఆహ్, యథావిధిగా ఏదో పుస్తకం ద్వారా జరిగేటువంటి బుక్ ద్వారా జరిగేటటువంటి సభ్యత నమోదు కూడా అదే విధంగా కొనసాగుతుంది. అయితే ఇటీవల కేసీఆర్ సూచించే ప్రకారం ఏదైతే రాశి కాదు వాసి ముఖ్యం. ఏదైతే బలోపేతం చేయడానికి రాశి సంఖ్య ముఖ్యం కాదు, వాసి ముఖ్యం. ఏదైతే రానున్న ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి స్థాయిలో ఒక విరుచుకుపడింది కానీ ఒక కరడుగచ్చినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తయారు చేయాలి అనేటువంటి దిశానిర్దేశం పూర్తి క్యాడర్ కి కేసీఆర్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే డిజిటల్ నమోదు సభ్యత నమోదు కోసం పూర్తి కసరత్తు చేస్తున్నటువంటి కేసీఆర్ ఈ యొక్క సభ్యత్వం ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సభ్యత్వ నమోదు అదే సభ్యుల పునరుద్ధరణ సంబంధించిన వ్యవహారం గురించి చర్చించి తర్వాత ఏ రోజున కార్యక్రమం ప్రారంభించాలనేటువంటి ఒక డేట్ను ప్రకటించే అవకాశం ఉంది. ఆ డేట్ రోజు కూడా రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ తో పాటు అనేక మంది ముఖ్య నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే సభ్యత్వ నమోదు పార్టీ బలోపేతం కోసమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు అదే ప్రజా వ్యతిరేక విధానంతో పాటు ఇచ్చిన హామీలను ఏ మేర నెరవేర్చినటువంటి అంశాలపైన గ్రామ స్థాయిలో తీసుకెళ్లిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక పార్టీకి బలోపేతం చేస్తూనే కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నామని చెప్పవచ్చు. దీంట్లో భాగంగా అటు రాష్ట్ర స్థాయి సంబంధించిన కార్యకర్తలు అదే గ్రామ స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మమేకం చేయడంలో కేసీఆర్ వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేకమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసిన కేసీఆర్ ఫస్ట్ చెప్పలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అదేవిధంగా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక గతంలో కన్నా కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో చాలా బలోపేతంగా ఉన్నటువంటి అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా చెప్పుకున్నటువంటి పార్టీ మరోమారు రానున్న ఎన్నికలే ధ్యేయంగా రానున్న ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టే ధ్యేయంగానే ముందుకెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఓకే రైట్ థ్యాంక్ యూ యాదగిరి.